ఆర్పీఐ పార్టీ ఏపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా డాక్టర్ మిరియాల రామయ్య నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ భవనం నందు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రామదాస్ ఆదవాలే వర్గానికి చెందిన నేషనల్ సెక్రటరీ పేరం శివనాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షుడు రామశెట్టి రమేష్ కుమార్ సమక్షంలో నెల్లూరు జిల్లా ఇన్ఛార్జిగా రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులుగా డాక్టర్ మిరియాల రామయ్యను నియమించారు. ఈ సందర్భంగా మొదట అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో మండల స్థాయి, జిల్లా స్థాయి నుంచి రిపబ్లిక్ అనే పార్టీ ఆఫ్ ఇండియాను పటిష్టం చేయడానికి చర్యలు చేపట్టాలని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతమైన మా ఓటు మా సీటు అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను చైతన్యపరిచి అంబేద్కర్ సిద్ధాంతాలను, ఆశయాలను అమలు పరిచే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మనోహర్, మురళీకృష్ణ, బాలకృష్ణ, పార్టీ ఆఫ్ ఇండియా రామదాస్ వర్గానికి చెందిన కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడ్ ఈ రోజున నెల్లూరు సింహపురి రావడానికి ప్రధాన కారణం గౌరవనీయులు పెద్దలు మిరియాల వెంకటరామయ్య గారి ఆధ్వర్యంలో మరి వారిని సింహపురి జిల్లా కంబైన్ దానికి ఇన్ఛార్జిగా మరియు సాంస్కృతిక శాఖ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. మా పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా గౌరవనీయులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించినటువంటి పార్టీ 1953 అక్టోబర్ 3న యొక్క పార్టీని నిర్మాణం చేయడం జరిగింది. ఈ యొక్క పార్టీ ముఖ్య ఉద్దేశం వన్ నేషన్ వన్ ఇండియా, ఒకే కులం ఒకే మతం, సమాన హక్కులు, ప్రాథమిక హక్కులు, పేదవారికి పట్టిన అన్నం, పేదవారికి మద్దతుగా ఉండటానికి ఆ మహానుభావుడు పెట్టినటువంటి పార్టీ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా. మరి దానికి జాతీయ అధ్యక్షులుగా గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ రామదాస్ అత్తావాల గారు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. నేను 2 రాష్ట్రాలకి, తెలుగు రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా మరియు రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా ఉన్నాను. పార్టీని అభివృద్ధి చెందడంలో భాగంగా ఈ రోజున నెల్లూరు జిల్లా రావటం, మరి గౌరవనీయులు పెద్దలు మిరియాల వెంకటరామయ్య గారిని జిల్లా ఇన్ఛార్జిగా మరియు రాష్ట్ర సాంస్కృతిక భాగ అధ్యక్షులుగా నియమించడానికి రావడం జరిగింది. అట్లాగే ఈ రోజున మరి మేము కూడా ఇండియన్ నేషనల్ అలయన్స్లో భాగంగా ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో మేము కూడా భాగస్వామి పార్టీ. ఈ రోజున ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మేము ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇవ్వడం, మరి ఈ రోజున వారు 1,30,000 పైన ఓట్ల మెజార్టీతో గెలవడం, 1,80,000 ఓట్ల మెజార్టీతో గెలవడం చాలా సంతోషకరంగా ఉన్నది. అట్లాగే కూటమిలో మేము భాగస్వామి కాబట్టి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన వయసును కూడా లెక్క పెట్టకుండా మరి ఈ రోజున పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి మేము వారికి ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉంటూ వారి సలహాలు సూచనల మేరకే మేము కూడా ఉంటాము. అట్లాగే ప్రభుత్వంలో తప్పులు ఉంటే మాత్రం మేము వారికి ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. అట్లా కేంద్రంలో మరి మోడీ గారి ప్రభుత్వంలో మా కేంద్ర మంత్రి శ్రీ రామదాస్ అత్తావాల గారు 3 సార్లు ఆ మంత్రివర్గంలో మరి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు మా పార్టీకి అవకాశం ఇవ్వటం కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం. నరేంద్ర మోడీ గారికి గురవుతున్నారు. నా పేరు డాక్టర్ మిరియాల వెంకటరమణయ్య. ఈ యొక్క రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే పార్టీకి స్టేట్ కల్చరల్ అధ్యక్షుడిగా మరియు నెల్లూరు జిల్లా ఇన్ఛార్జిగా నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క మహోన్నతమైనటువంటి ఈ యొక్క పదవిని
పేరం శివనాగేశ్వరరావు గౌడ గారు, నేషనల్ రిపబ్లికన్ పార్టీ సెక్రటరీ గారు, నా మీద ఇంత బాధ్యత అప్పచెప్పి నాకు ఇచ్చినందుకు ఆయనకు మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా యొక్క పార్టీ స్వయంగా అంబేద్కర్ గారు స్థాపించినటువంటి పార్టీ కాబట్టి రిపబ్లికన్ పార్టీని ముందుకు తీసుకెళ్తామని ఇక్కడికి వచ్చినటువంటి నాతోటి సహోదరులందరూ కూడా నాకు సహకరించేటటువంటి వారు మనోహర్ అయితేనేమి, మన మురళీకృష్ణ తలారి మురళీకృష్ణ అయితేనేమి, చాలామంది సహోదరులందరూ కూడా నాకు సహకరించారు. ముఖ్యంగా మన బాలకృష్ణ గారు, అతను కూడా చాలా సహకరించారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకు మరీ ధన్యవాదాలు. మిత్రులారా, మా పార్టీ చేసే ప్రతి కార్యక్రమాల్లో కూడా మాకు సహాయ సహకరించింది. మేము చేసేటువంటి వార్తలు కూడా మా ద్వారా మన చిన్న పార్టీ అనుకోవద్దు, ఎన్డీఏలో కూటమిలో కూడా మేము ఉన్నాం కాబట్టి మా పార్టీ పేదల పార్టీ. స్పందనలు అయితే ప్రతి సోమవారం స్పందనలో కూడా మా పార్టీ తరఫున కూడా మా యొక్క వాణి వినిపిస్తుంది కలెక్టర్ ఆఫీసుల్లో. దయవుంచి మాకు సహకరిస్తారని మీడియా మిత్రులకు మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.